ఈ గ్యాస్ట్రిక్ సమస్య అనేటువంటిదంటూ ఏం లేదండి. ప్రజలు కడుపు లోపల ఈ యొక్క ఉదరం లోపల ఏ విధమైన ప్రాబ్లం గ్యాస్ట్రిక్ సమస్యగా వాడు భావిస్తూ ఏ సమస్యనైనా గ్యాస్ట్రిక్ సమస్య అంటూ ఉంటారు. చాలామంది గ్యాస్ అని కూడా అంటూ ఉంటారు. ఓకే, గ్యాస్ అనేటువంటిది కూడా ఇవన్నీ ఈ యొక్క గ్యాస్ అనేటువంటి పదం అనేటువంటిది కూడా సైంటిఫిక్ వర్డ్స్లో ఆలోచిస్తే దీనికి పెద్ద రిలవెన్స్ లేదు. ఎందుకంటే కడుపు లోపల గ్యాస్ ఉండటం అనేటువంటిది సర్వసాధారణం. గ్యాస్ అనేటువంటిది మనం మోషన్ పోయేటప్పుడు అపాన వాయువు అనేటువంటి పోవటం అనేటువంటిది కామన్. జనాలకు ఒక్కసారి 2 సార్లు అపాన వాయువు పోయినా కూడా ప్రజలందరిలో ఉన్నప్పుడు చాలా ఇబ్బందిగా ఫీల్ కావటం కానీ అపాన వాయువు పోవటం అనేటువంటిదే ఒక రకమైనటువంటి అబ్నార్మాలిటీ అని ఫీల్ అయ్యేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. అలా కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు. యాక్చువల్గా తీసుకుంటే అపాన వాయువు అనేది నార్మల్గా ఉండేటువంటి వ్యక్తుల్లో కనీసం 24 గంటల్లో కాసేపు మనం నిద్రపోతాం కదా, నిద్రని వదిలేస్తే మిగతా ఉండేటటువంటి కాలంలో కూడా 20 నుంచి 22 సార్లు పోవటం అనేది సర్వసాధారణం. ఇది చాలామంది 2-3 సార్లు గ్యాస్ పాస్ చేస్తేనే అదేదో అబ్నార్మల్ కింద వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. అది నార్మల్గా గుర్తించాలి. గ్యాస్ ఎక్కడి నుంచి ఫామ్ అవుతుంది? యూజువల్గా ఏంటంటే మనం మాట్లాడుతున్నప్పుడు మనకు తెలియకుండానే గ్యాస్ మింగుతూ ఉంటాం. కొంతమంది మాట్లాడే పద్ధతి ఎలా ఉంటుందంటే వాళ్ళు ఎక్కువ మింగుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళు ఎక్కువ లోపల అనేటువంటిది అట్మాస్ఫియరిక్ ఎయిర్ అనేటువంటిది ఎక్కువ ఎంటర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇవి కాకుండా జీర్ణకోశ ప్రక్రియలో భాగంగా కూడా కొన్ని గ్యాసెస్ తయారయ్యే అవకాశం ఉంటుంది. ఆ గ్యాసెస్ అనేవి యూజువల్గా కాస్త మనకి బ్యాడ్ స్మెల్ అనేటువంటివి క్రియేట్ చేయడం ఉంటాయి. అవి కూడా నార్మలే యాక్చువల్గా చెప్పాలంటే. కాకపోతే ఒక్కొక్కసారి ఇంటెస్టైన్ ఇన్ఫెక్షన్ వచ్చినందువలన ఆ ఇన్ఫెక్షన్ వలన తయారైనటువంటి గ్యాసెస్ ఎక్కువగా ఉన్నట్లు మేము కానీ గమనించినట్లయితే ఈ గ్యాస్ పాస్ చేయటమే కాకుండా కడుపు నొప్పి రావడం కానీ లూజ్ మోషన్స్ కానీ అలాంటివి ఉన్నట్లయితే దానికి యాంటీబయాటిక్స్ తీసుకున్నట్లయితే అది నయం అవుతూ ఉంటుంది. కాబట్టి యూజువల్గా గ్యాస్ ఫార్మేషన్ ఏం చేయాల్సిన అవసరం లేదు. గ్యాస్ బిళ్ళలు అని యాసిడ్ తగ్గించేటటువంటి మందులు కొంతమంది వేసుకుంటూ ఉంటారు. యాసిడ్ తగ్గించేటువంటి మందులు అనేటువంటిది ఇలాంటి గ్యాస్ ఫార్మేషన్కి అవసరం లేదు. కొన్నిసార్లు ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఈ గ్యాస్ తగ్గించడానికి మేము ప్రయత్నం చేస్తాం. జనరల్గా ఏంటంటే మేము కడుపు లోపల కొన్ని ఎక్స్రేలు అవి తీసేటప్పుడు గ్యాస్ ఎక్కువగా ఉన్నట్లయితే మాకు ఎక్స్రేలో కొన్ని పదార్థాలు కనిపించినప్పుడు అప్పుడు కొన్ని ట్యాబ్లెట్స్ ఇచ్చి గ్యాస్ని అబ్జార్బ్ చేసేటువంటి ట్యాబ్లెట్స్ ఇస్తాం. చార్కోల్ బొగ్గు నుంచి తయారు చేసిన ట్యాబ్లెట్సే ఉంటాయి. మామూలుగా బొగ్గు మనకి ఏదైనా అబ్జార్బ్ చేసేస్తుంది కదా గ్యాస్ని, అదేవిధంగా చార్కోల్ ట్యాబ్లెట్స్ ఇచ్చి గ్యాస్ని అబ్జార్బ్ చేస్తాం. కానీ నార్మల్గా ఉండడం అవసరం లేదు. ఎవరైనా కొంత ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో కొంతకాలం టెంపరీగా దీన్ని అనుకుంటే ఒక్కొక్కసారి మేము గ్యాస్ తగ్గడానికి చార్కోల్ టాబ్లెట్స్ కూడా ఇస్తూ ఉంటాం. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.